యేసయ్య ఎప్పుడైతే ఆ ఇంట్లో అడుగుపెట్టాడో ఆ ఇంట్లో పాప శాపాలనే తొలగిపోయింది. ఓ అపవిత్రమైన వ్యక్తి పరిశుద్ధపరచబడ్డాడు, పవిత్రపరచబడ్డాడు. ప్రియులను తను అక్రమంగా సంపాదించిన, అన్యాయంగా సంపాదించిన సంపాదన అంతా తీసుకెళ్ళి పేదవాళ్ళకి ఇచ్చాడు. ఎవరికైతే అన్యాయంగా తీసుకున్నాడో వాళ్ళకి తిరిగి 4 గంటలుగా చెల్లించాడు. యేసు ఏంటంటే నేడు ఇంటికి రక్షణ వచ్చింది. కాబట్టి ప్రియులారా, క్రిస్మస్ పండుగ అంటే పాపుల్ని ప్రేమించే పండుగ. ప్రైజ్ ది లార్డ్. పాపుల కోసం ప్రార్థించే పండుగ, పాపులను క్షమించే పండుగ, ఒక పాపి నీతిమంతుడిగా మార్చబడే పండుగే క్రిస్మస్ పండుగ. హల్లెలూయా. ఈరోజు చాలామంది క్రైస్తవులని పేరు పెట్టుకున్న వాళ్ళు, క్రైస్తవులని పిలువబడుతున్న వాళ్ళు తప్పుగా ఉన్న మనుషుల్ని, తప్పుగా ప్రవర్తిస్తున్న వాళ్ళని చిన్న చూపు చూస్తూ, వాళ్ళని దూషిస్తూ, దుర్భాషలు మాట్లాడుతూ, వాళ్ళని హేళన చేస్తూ, వారిని అవమానపరుస్తూ కొంతమంది ప్రవర్తిస్తుంటారు. ఇది మంచిది కాదు. అటని పాపాన్ని పెంచి పోషించమని నేను అంట్లా. పాపాన్ని ద్వేషించండి, పాపులను ప్రేమించండి.